ఈ వీడియో చూడండి ఒకసారి. కపుల్స్‌కి అయితే చాలా సెట్ అవుతుంది. సో, మీరు కూడా ఈ వీడియోని క్రియేట్ చేసి మీ మమ్మీ, డ్యాడీకి చూపెట్టండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఫస్ట్ అయితే డెమో చూడండి. అంతకంటే ముందు మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే డెమో చూసేయండి. ఎలా చేసుకోవాలో చెప్తాను. నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి. వీడియో అయితే చూసారు కదా, మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. ఫుల్ ప్రాజెక్ట్ కాకుండా నేను XML ఫైల్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. XML ఫైల్ కూడా ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో బీట్ మార్క్ అయితే ఇచ్చాను, మీకైతే ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా అవుతుంది మీకైతే. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీరైతే ఇమేజెస్ యాడ్ చేసుకోండి. సో ఇలాగైతే యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. సో ఇలాగైతే ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. ఇమేజ్ యాడ్ చేశాక ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. బీట్ మార్క్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ ఇమేజ్ పక్కన ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా అయితే కిందికి తీసుకురండి. సో ఇలాగైతే మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇలాగైతే మీకు ఏమైనా వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. సో ఇలాగైతే చేయండి. సో నెక్స్ట్ ఇమేజ్ కూడా యాడ్ చేయండి. అలాగే బీట్ మార్క్ దగ్గర పెట్టేయండి ఆ ఇమేజ్ అనేది. సో బీట్ మార్క్ దగ్గర పెట్టేసి మళ్ళీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఇలా అయితే మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి. సో ఇలా మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. మళ్ళీ మీరు జరుపుకుంటూ ఇలాగైతే చేయండి. మళ్ళీ ఇక్కడైతే బీట్ మార్క్ లేదు. సో ఇక్కడ లాస్ట్లో పెట్టేయండి, టెక్స్ట్ లాస్ట్లో. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేశాక మళ్ళీ ఆ ఇమేజ్ పక్కన లాంగ్ ప్రెస్ చేసి ఆ ఇమేజ్ని అయితే కిందికి తీసుకురండి. సో ఇలాగైతే తీసుకురండి. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. రెక్టాంగిల్ కింద పెట్టేయండి ఇమేజ్ అనేది. సో నెక్స్ట్ ఇలాగైతే చూడండి. మళ్ళీ బీట్ మార్క్ దగ్గర పెట్టి అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడ ఫస్ట్కి వస్తుంది ఇమేజ్ అనేది, మళ్ళీ మనం జరుపుకోవాలి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గర పెట్టి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయాలి. సో ఇలాగైతే ఇలా కరెక్ట్ ఉంది కదా, ఇక్కడ బీట్ మార్క్ దగ్గర ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. సో ఇలాగైతే ఒకసారి కరెక్ట్ చూసుకోండి, అది టెక్స్ట్కి కరెక్ట్ ఉందో లేదో మీ ఇమేజ్ అనేది. సో నేనైతే చూస్తున్నా చూడండి, ఆ టెక్స్ట్ కరెక్ట్ లేదు, కొంచెం జరపాలి ఇది ఇమేజ్ అనేది. సో ఇలాగైతే జరిపేయండి. ఇమేజ్ మీద ట్యాప్ చేసి కిందికి తీసుకురండి ఇలా. సో ఇలాగైతే తీసుకురండి. మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి, కాబట్టి మీరైతే తొందరగా చూడొచ్చు నేను పెట్టే వీడియోలు. సో ఇలాగైతే చేయండి. ఇమేజ్ పక్కన లాంగ్ ప్రెస్ చేసి ఆ ఇమేజ్ అనేది టెక్స్ట్ కిందికి తీసుకురండి ఇలా అయితే. సో రెక్టాంగిల్ ఉంది కదా, దాని కిందికి అయితే తీసుకురండి. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నెక్స్ట్ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. సో ఇలా మీరైతే జరుపుకోవాలి ఈ విధంగా అయితే. సో ఇలా కరెక్ట్ ఉండాలి బీట్ మార్క్ దగ్గర. సో ఇలా కట్ చేశాక మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తీసుకురండి. సో మీరైతే ఒక మిస్టేక్ చేయకండి, ఇమేజ్ పైన కాదు పక్కనైతే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే అదైతే కిందికి ఇలా రాదు, సైడ్కి వెళ్తుంది. సో ఇలా అయితే చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ అనదర్ ఇమేజ్. సో ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఈ విధంగా అయితే కిందికి తీసుకురండి. మీ ఆల్ ఇమేజెస్ కూడా బీట్ మార్క్కి తగ్గట్టు పెట్టేయండి.
సో మీకు ఏం ప్రాబ్లం లేకుండా అయితే నేను బీట్ మార్క్ ఇచ్చాను. మీరైతే అక్కడ ఇమేజ్ సెట్ చేసుకొని ఆ ఇమేజ్ కిందికి తీసుకొస్తే మీ వీడియో అయితే కంప్లీట్ అవుతుంది. సో నేనైతే ప్రాసెస్ చెప్తాను. మీరైతే అలా అనుకుంటే అలా చేసుకోండి. మీరైతే ప్రాసెస్ చూడాలనుకుంటే వీడియో మొత్తం ఫుల్గా చూడండి, అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు. వీడియో ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. సో ఇలాగైతే పెట్టేయండి. సో టెక్స్ట్కి కరెక్ట్ పెట్టేయండి మీ ఇమేజ్ అనేది. సో ఇలాగైతే చూసుకోండి ఇమేజ్కి కరెక్ట్ ఉందో లేదో. ఈ విధంగా అయితే చూసుకోండి కరెక్ట్. సో ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడ వరకు అయితే మీ ఇమేజ్ జరుపుకోండి. సో ఇలాగైతే ఈ టెక్స్ట్ ఉంది కదా, అది నేనైతే తీసేసాను. సో మిస్టేక్ అవుతుందని. సో మీరైతే అది ఉంచేయండి అలాగే. సో ఇలాగైతే పెట్టేయండి. ఆ బీట్ మార్క్ దగ్గర అయితే మీ ఇమేజ్ తీసుకురండి, కరెక్ట్ చూసుకోండి పైకొచ్చి. నెక్స్ట్ మీ ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇలాగైతే చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. వీలైతే ఒక కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా వీడియో కావాలంటే నాకు ఇన్స్టాలో షేర్ చేసి పెట్టండి, నేనైతే చేస్తాను వీడియో. ఇన్స్టా ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. సో ఇలాగైతే లాంగ్ ప్రెస్ చేసి మీ ఇమేజెస్ అయితే ఇలా తీసుకురండి కిందికి. సో మీకు అర్థం కావాలని నేనైతే స్లోగా చెప్తున్నా. సో ఈ విధంగా అయితే పెట్టేయండి. సో కరెక్ట్ ఉండాలి బీట్ మార్క్ దగ్గర అయితే. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. మళ్ళీ ఫుల్ కాంపోజిషన్ ఏరియా ట్యాప్ చేయండి. ఏరియా మీద ట్యాప్ చేశాక మళ్ళీ బీట్ మార్క్ దగ్గర ఇక్కడ కట్ చేయండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీ ఇంకో ఇమేజ్ యాడ్ చేయండి. మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి. ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేశాక మళ్ళీ ఆ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ 2 కూడా కిందికి తీసుకురండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తీసుకురండి. సో ఈ విధంగా అయితే తీసుకురండి. ఒకవేళ మీకు ఈ వీడియో సాంగ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి చూడండి. సో టెలిగ్రామ్లో అయితే నేను ఫుల్ వీడియో పెడతాను. సాంగ్తో వినాలనుకుంటే సాంగ్తో విని మీరైతే ఈ వీడియో చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఇలా అయితే సాంగ్ వినిపించట్లేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది కాబట్టి. సో ఇలాగైతే చేయండి, లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. సో ఇలాగైతే ఉంటుంది. ఆల్మోస్ట్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. షేక్ ఎఫెక్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా, నేనైతే ఎఫెక్ట్ ఇచ్చాను వీటికి. సో ఇలాగైతే రెక్టాంగిల్ అయితే నేనైతే ప్రాజెక్ట్లోనే ఇస్తాను. మీకైతే ఇది అవసరం లేదు, ఇక్కడైతే ప్రాజెక్ట్లోనే ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్లో మిస్ అయితే మీరైతే ఇది కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ సెకండ్ ఇమేజ్ ఉంది కదా, ఆ సెకండ్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఆల్ ఇమేజెస్ ఉన్నాయి కదా, అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ మీద ట్యాప్ చేయండి ఎఫెక్ట్లోకి వెళ్ళి. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, షేప్స్లోకి వెళ్ళి ఒక రెక్టాంగిల్ తీసుకోండి. రెక్టాంగిల్ తీసుకొని ఇలా జూమ్ చేసి కలర్ బ్లాక్ పెట్టేయండి. ఇక్కడ బ్లెండ్ మీద ట్యాప్ చేసి ఇలా కొంచెం ఒపాసిటీ అనేది తగ్గించేయండి ఇలా. సో ఇదైతే మీ ఇమేజ్కి పైన పెట్టేయండి, లిరిక్స్కి కింద ఇమేజ్కి పైన పెట్టేయండి ఇలా. సో ఇక్కడైతే బీట్ మార్క్ దగ్గర ఎక్స్ట్రా పార్ట్ కట్ చేయండి రెక్టాంగిల్ని. సో ఇవరిదాకా మీరు కాపీ చేసుకున్న ఎఫెక్ట్ ఆల్ ఇమేజెస్ కూడా పేస్ట్ చేయండి. సో ఇలాగైతే మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ కాపీ పేస్ట్ ఎఫెక్ట్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేయండి. మళ్ళీ ఆ ఇమేజ్ కింద తీసుకురండి, కొంచెం బ్లాక్ లుక్ వస్తుంది. సో వీడియో అయితే అమేజింగ్గా వచ్చింది. వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అయితే మీ పేరెంట్స్కైనా ఎవరైనా కపుల్స్కైనా చేసి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళైతే. సో ఇలాగైతే చేయండి కాపీ పేస్ట్.
సో ఈ విధంగా అయితే ఆల్ ఇమేజెస్ కూడా పేస్ట్ చేయండి. నేనైతే చేస్తున్నాను చూడండి. సో టైం అయితే చాలా పడుతుంది కాబట్టి మీరైతే చేసేయండి. నేనైతే చేస్తున్నా. సో ఇలాగైతే చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్‌లో వెళ్ళి లాస్ట్ ఇమేజ్ ఎఫెక్ట్ ఉంది కదా, అది కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళండి. ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి ఇక్కడైతే రెక్టాంగిల్ పక్కన ఇమేజ్ ఉంది కదా, సో ఈ రెక్టాంగిల్ పక్కన అయితే ఇమేజ్‌కి పేస్ట్ చేయండి. ఇలాగైతే మీరు ఒక ఇమేజ్ మధ్యలో ఇమేజ్ స్కిప్ చేసి మళ్ళా అనదర్ ఇమేజ్‌కి యాడ్ చేయండి. మళ్ళా సెకండ్ ఇమేజ్ స్కిప్ చేసి మళ్ళీ థర్డ్ ఇమేజ్‌కి పేస్ట్ చేయండి. మళ్ళీ సెకండ్ ఇమేజ్ స్కిప్ చేసి మళ్ళా థర్డ్ ఇమేజ్ ఇలా చేయండి. ప్రతి దానికి కూడా అలాగే చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.